ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి ఉదయకాలమందు కొండపల్లి విజయవాడలో గుడ్ ఫ్రైడే ఆరాధనలో చాలా మంది పాల్గొన్నారు. చాలా చక్కగా అద్భుత రీతిగా పాల్గొని మరి వర్తమానం ద్వారా కూడా ఎంతో మంది ఆత్మీయంగా బలపడ్డామని మరి వారి మెసేజ్ల ద్వారా నేను చూసి ప్రభునామాన్ని మహిమపరిచాను. కనుక అలాగే రేపు మార్నింగ్ ఈస్టర్ ఆరాధన ఉంటుంది. అందరూ కూడా నిన్న ఏ విధంగానైతే గుడ్ ఫ్రైడే ఆరాధనకు వందలాది మంది పాల్గొన్నారో అలాగే పాల్గొనమని, కుటుంబ సమేతంగా బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరితో కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నా. ఈ దినము కల్వరి గురించి 2 మాటలు మీతో మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. చరిత్రలో కల్వరి ఆకస్మిక సంభవం కాదది. యేసుక్రీస్తు ప్రభు మరణము అకాలము కాదు, అది దేవుని యొక్క సంకల్పం. కల్వరి ప్రపంచానికి కేంద్ర స్థలమైంది. క్రైస్తవ విశ్వాసికి ఒక కల్వరి అనేది పుణ్యక్షేత్రం లాంటిది అని చెప్పాలి. కల్వరి అనే అది లాటిన్ మాట. దాని అర్థము కపాలము అని అర్థము. క్రీస్తు సిలువ వేయబడిన కొండ మనిషి కపాలమును పోలి ఉంటుంది. అందువల్ల దానికి యేసుక్రీస్తుని సిలువ వేసిన ఆ కొండని కపాలమని, పొర్యాకారంలో ఉన్నటువంటి కొండ గొల్గొతా అనే పేర్లు మనం చూస్తుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా కల్వరి కొండ, 2 వ్యక్తులు ఆ కల్వరి కొండపై ప్రార్థించినట్లుగా నూతన నిబంధనలో మనం చూస్తాం. ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు, మరొకరు ఆయన ప్రక్కనున్న సిలువ వేయబడిన బందిపోడు దొంగ. యేసుక్రీస్తు ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అని ప్రార్థించి మానవాళ్ళందరికీ కూడా క్షమాభిక్ష ప్రసాదించారు. యేసయ్య శిలువ కార్యక్రమమును ప్రార్థనతో ఆరంభించారు, ప్రార్థనతోనే ముగించారు. ఫస్ట్ మాటలో 7 మాటలలో ఒక మాట తండ్రి వీరేమి చేయుచున్నారో, 7వ మాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాటను కూడా మనం చూస్తాము. ఇక యేసయ్య అందరి కోసం ప్రార్థన చేశారు, కానీ ఆ దొంగ తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు. వెంటనే ప్రభు ఆ ప్రార్థన విన్నారు. విని యేసయ్య ఒక్కడే ఒంటరిగా వెళ్లకుండా రక్షించబడిన దొంగతో కలిసి పరదేశుకు వెళ్ళారు. నిజంగా ఏ స్థలములో పేతురు విశ్వాసం సడలిందో అదే స్థలములో ఒక దొంగ విశ్వాసం స్టార్ట్ అయింది అని మార్టిన్ లూథర్ ఒక మాట అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని నేనేమంటున్నాను అంటే కల్వరి కొండ ప్రార్థనా స్థలము. కల్వరి కొండ దగ్గర ప్రార్థన జరిగింది. రెండోది, కల్వరి కొండ క్షమించే స్థలం కూడా. యేసుక్రీస్తు మరి ఆ మాటలో క్షమాపణకు పుట్టినిల్లు కల్వరి అని చెప్పవచ్చు. యేసయ్య క్షమాగుణం కలిగిన వాడు మాత్రమే కాదు, క్షమా సమృద్ధి కలిగిన వాడు కూడా. శిలువపై దొంగను క్షమించాడు. దూషించి దుర్భాషలాడిన రోమా సైనికులను కూడా, యోధా మతాధికారులను కూడా యేసయ్య మనస్ఫూర్తిగా క్షమించాడు. ఆ మొదటి శుభ శుక్రవారం నాడు శిలువ చుట్టూరు ఉన్న 3 వర్గాల వారు ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ యేసయ్య క్షమించాడు. యేసయ్యను శరీర సంబంధంగా హింసించిన వాళ్ళు మొదటి వర్గం. గాయాలు చేశారా, లేక ముళ్ళ కిరీటమే పెట్టారా, ప్రక్కలో బళ్ళెముతో పొడిచారా, చేతులలో మేకులే కొట్టారా, కాళ్ళలో మేకే కొట్టారా, ఒంటి నిండా కొరడా దెబ్బలా, వీళ్ళు శారీరకంగా ప్రభుని హింసించారు. వాళ్ళని క్షమించాడు యేసయ్య. రెండోది, మానసికంగా హింసించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. బహిరంగ స్థలములో, పబ్లిక్ ప్లేస్లో
వస్త్రాలు తొలగించారు, ఉమ్మి వేశారు, ముసుగు వేసి గుద్ది తన్ని నిన్నెవరు కొట్టారో చెప్పు అని అంటారు. ఆ విధంగా మానసికంగా హింసించిన వారిని కూడా ప్రభు క్షమించారు. మూడోది, దైవత్వం దూషించిన వాళ్ళు మూడో వర్గం. దేవుని కుమారుడు అయితే దిగిరా, ఇతరులను కూడా రక్షించు, ఈ విధంగా నిన్ను నీవు రక్షించుకోలేవా, ఇశ్రాయేలు రాజు దిగిరా అని రకరకాలుగా దుర్భాషలాడారు. దేవాలయాన్ని కట్టి పడగొట్టి 3 దినాలు కడతావా, నిన్ను నువ్వు రక్షించుకో, కట్టు చూద్దాం, ఇలాంటి మాటలు. ఈ 3 వర్గాల వారిని యేసయ్య క్షమించాడు. అందుకే కల్వరి క్షమాస్థలము, ప్రార్థనా స్థలమే కాదు, అది అక్కడ క్షమాస్థలం కూడా ఒక పుణ్యభూమిలాగా మారిపోయింది. నిజంగా ఊరు బయట, పాలెం బయట శపితమైన స్థలంగా ఉన్నది. యేసయ్య అక్కడికి వెళ్ళుడు ద్వారా ఆ స్థలము పరిస్థితులే మారిపోయాయి. శిలువపై మారు మనసు పొందిన దొంగకి కల్వరి కొండ ఎలా మారిందో తెలుసా? పరలోకానికి ఎక్కిపోగల ఒక యాకోబునిచ్చినగా మారింది. దేవునికి స్తోత్రం. చావుబోయే దొంగకు నిరీక్షణతో కూడిన చూపును ప్రభు అనుగ్రహించారు. మరణములో జీవాన్ని, వినాశములో తేజస్సుని, అవమానములో గౌరవాన్ని, అపజయములో విజయాన్ని, బానిసత్వంలో రాజరికాన్ని అని ఒక భక్తుడు, కాల్విన్ అనే ఒక భక్తుడు దొంగ గురించి ఈ విధంగా అతనికి అలా దొరికాయి ఆ ప్లేసులో అని అన్నాడు. కల్వరి కొండ ఆచరణ కొండ. ఏమైతే ప్రభు గతంలో ప్రసంగాలు చేశాడో, బోధన కొండన్నామే మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఇది ఆచరించే కొండ. చేసిన ప్రసంగాలన్నీ ఆచరించి చూపించాడు ఆ కొండ మీద, అన్ని బాధల్లో ఉండి కూడా. కల్వరి ఆ కొండ అనేది ఆదరణ స్థలం. తల్లి అక్కడ ఉన్నది. ప్రార్థనా స్థలం ఓకే, క్షమాస్థలము ఓకే, కల్వరి ఆదరణ స్థలం. యేసయ్య తల్లి మరియకు ఆదరణ లభించింది అక్కడ. యేసయ్య చనిపోతూ తన ప్రియ తల్లిని ప్రియ శిష్యుడైన యోహాను సంరక్షణకు అప్పగించాడు. ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞ అయితే ఉందో తల్లిని తండ్రిని సన్మానించమని అది ఆయన నెరవేర్చాడు. మాతృమూర్తులందరికీ కల్వరి ఆదరణ స్థలంగా మారింది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కల్వరి ఆరాధన స్థలం కూడా, కల్వరి ఆరాధన స్థలం కూడా. ఈ రోజున మరి యేసయ్య ఈరోజు ఎన్ని విషయాల్లో నీకు మాదిరిగా ఉన్నారో చూడండి. అక్కడ అన్ని బాధల్లోండి ప్రార్థన చేశారా? అన్ని బాధల్లోండి క్షమించారా? అన్ని బాధల్లోండి తల్లి బాధ్యతను నెరవేర్చారా? ఎంత చక్కని మాట్లాడండి. కనుక ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన మీరు, ప్రార్థనా స్థలం అది, క్షమించే స్థలం మనం నేర్చుకోవాలి ప్రభు దగ్గర. ప్రభు మాటలు వినడం కాదు, బోధ వినడం కాదు, ఆచరణలో దినదరము పెట్టడానికి ట్రై చేయండి. ఎన్నెన్నో వర్తమానాలు వింటున్నాం, వారం వారం వాటిని దీన్ని ఆచరించాలి. స్టార్టింగ్లో కష్టంగా ఉంటాయి కొన్ని ఆచరించడానికి. ట్రై చేయండి, మీరు ట్రై చేయండి ఆచరించడానికి. అది ప్రభువుకి ఇష్టం. వాళ్ళంటే ప్రభువుకి ఇష్టం ఆచరించే వాళ్ళంటే. కనుక ఈ ఉదయకాలం మందు మరి రేపు ఈస్టర్ కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. 3వ దినాన ప్రభువు తిరిగి లేచారు. మరణము యేసయ్యని బంధించి ఉండుట అసాధ్యమైంది. యేసయ్యని బంధించలేకపోయింది. మరణం యేసయ్యని బంధించలేకపోయింది. 3వ దినాన్ని తిరిగి లేచారు. అందరూ రేపు ఆరాధనకు చక్కగా సిద్ధపడండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు. ఈ ఉదయకాలం ముందు కల్వరి ప్రార్థనా స్థలం, కల్వరి మరి నాయన ఆదరణ స్థలం, కల్వరి క్షమాస్థలం, కల్వరి ఆచరించే స్థలం. కనుక మాకు ఎన్ని విషయాలు మీరు ఆదర్శంగా ఉన్నారో కనుక మేము ప్రతిరోజు కూడా మీ వాక్యానుసారంగా ఆచరించడానికి ప్రభువా ట్రై చేస్తే మీ కృప మాకు ఉంటుంది. మీరు సహాయం మాకు అందిస్తారు. వాక్యానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వినికిడిలో ప్రతి వారికి మేలు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ప్రభువా, ప్రాముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు,
అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి మంచి ఆయుష్, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఈ సంవత్సరం మేము కుటుంబ సమేతంగా పాల్గొనే కృపించారు. మళ్ళా నెక్స్ట్ గుడ్ ఫ్రైడే ఆరాధన వరకు ప్రభువా మీ కాపుదల, మీ కృప తోడుగుంచి రేపటి ఈస్టర్ ఆరాధనలో మేమందరము కూడా కుటుంబ సమేతంగా అయ్యా మా యొక్క సంఘము, బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేకులుగా మీకు కనబడి వందలాది మందిగా వచ్చి మీ ఆశీర్వాదం పొందడానికి కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినం ప్రభు మీకు తోడైనుగాక.